బిఆర్ఎస్ ఎస్ వాళ్ళు వదిలితే మేమే మొత్తం చేస్తాం. తెలంగాణ మొత్తం మాదే తెలంగాణ అంటే ఉన్న మరి మీరే భూములను కూడా చేస్తే మేమే ప్రజలు ఎందుకు తీసుకొచ్చాం. వ్యతిరేకించారు సుమిత్ర గారు? ఈ చెప్పాను నాకు కదండి. అదే అర్థం కావట్లేదు. ఎట్లా రేవంత్ చెప్తారండి రెడ్డి నాకు గారు అర్థం ఎన్ని కాదు. హామీలు సుమిత్ర ఇవ్వగలిగిండ్రు? గారు కూడా రేవంత్ రెడ్డి గారి ఒక మాట హామీలు అదే అర్రాసి సుమిత్ర గారు పాటనే. కేసీఆర్ గారు నన్ను 10,000 ఇచ్చిండా, మాట్లాడనివ్వండి. నేను 15,000 ఇస్తా. రైట్ రైట్ కేసీఆర్ గారు దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండా, నేను 12 లక్షలు ఇస్తా. ఆయన 2,000 అట్లా పెన్షన్ కాదమ్మా. ఇచ్చిండా, నేను అట్లా 4,000 సో నేను వాటికి కాదు. అట్రాక్ట్ అయ్యారని చెప్తారు. రైట్, సరే రవి గారు ఎస్ మీరే చెప్తారు. ఎస్ ఎస్ సో రైట్. ఇట్లాంటి 1.8% ఓట్ల ఆధిక్యతనే కదా, పెద్ద వదిలేస్తే ఆధిక్యత సుమిత్ర గారు కాదు ఏం కదా. చెప్పేవాళ్ళు? సుమిత్ర గారు చెప్పండి. వదిలేస్తే ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్ కూడా కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి వేస్తామని చెప్పినట్టు ఉన్నారు. అట్లెట్లా చెప్తారండి? అట్లా కాదండి. కేంద్రం మీకైనా, మోదీ గారి మాకైనా, జేబులకి వెళ్ళిస్తారా, సెంట్రల్ లేకపోతే గవర్నమెంట్ కిషన్ రెడ్డి గారి కైనా, జేబులకి వెళ్ళిస్తారా? స్టేట్ గవర్నమెంట్ ఎవరు కైనా సంపద డబ్బులు సృష్టించిండ్రు? ఒకసారి వినండి మీరు చెప్పేదంతా నేను విన్నా కదా. సెంట్రల్ గవర్నమెంట్ కైనా స్టేట్ గవర్నమెంట్ కైనా డబ్బులు ట్యాక్స్ రూపంలో ప్రజలు కడతారు. ఆ ప్రజల Yes. డబ్బుని సెంట్రల్ గవర్నమెంట్ కొంత, స్టేట్ గవర్నమెంట్ కొంత ట్యాక్స్ డివల్యూషన్ కింద అంటే ట్యాక్స్ డివల్యూషన్ కింద తీసుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ 42% స్టేట్ గవర్నమెంట్ ఈ యొక్క రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే ట్యాక్స్ రూపంలో డబ్బులు పోతాయో ఆ డబ్బుల్ని మళ్ళీ 42% రాష్ట్రాలకే ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులోంచి 42%. సరే, అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 32%, 33% ఇచ్చేది. మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని 42% చేసిరు. ఈ ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఆ విషయం మరి బీఆర్ఎస్ వాళ్ళకి తెలియాలి. ఒకటి, గత 11 సంవత్సరాల నుంచి అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్న 9.5 సంవత్సరాల వరకు కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ఖర్చు చేసింది. తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, రకరకాల కార్పొరేషన్లకు కావచ్చు, అదే విధంగా రైల్వే సంబంధించిన బడ్జెట్ కోసం కావచ్చు, అన్నిటి కూడా లెక్క పెట్టుకుంటే 11 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏమిచ్చింది అంటే 11 లక్షల రూపాయలు మరి ఎక్కడ కనిపిస్తాయి? మీకు కనిపిస్తా 11 లక్షల కోట్ల రూపాయలు కనిపిస్తలేవా? మీరు ఇచ్చినటువంటి మీరు చేసినటువంటి మీ సొంతంగా కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండగా మీ సొంతంగా చేసింది ఏదైనా ఒక పథకం చెప్పగలుగుతారా సుమిత్ర గారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా మీ సొంతంగా చేసిన ఒక పథకం కూడా మీరు చెప్పలేరు. ఆఖరికి మీరు మీ యొక్క పథకం అని చెప్పుకున్న గొర్రెల స్కామ్ లో కూడా ఎన్సిడిసి రుణాలు ఉన్నాయి. మీరు చెప్పుకున్నటువంటి ఆ మత్స్య సంబంధం అది చేపల పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. అదే విధంగా మీరు చెప్పుకున్నటువంటి దళిత బంధులో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ ఇంట్లోకి ఇవ్వలేదు మీ డబ్బులని. ఏ పథకానికైనా అంటే రవి గారు ఇక్కడ కాదు కేంద్రం ఇస్తుందని చెప్తారు కదా, కేంద్రం నిజంగా మానిటరింగ్ చేయదా? ప్రెస్ క్లబ్ కి వస్తా, లేకపోతే మీరు అకౌంట్ ఏ జిల్లాలో ఉంటారో చెప్పండి, ఆ జిల్లాలో ప్రెస్ క్లబ్ కి వస్తా, కూర్చుంటా, డేటా పెడతా, ఏ పథకానికి ఎంత డబ్బు కేంద్రంలో వచ్చిందో నేను ఛాలెంజ్ చేయగలుగుతా. ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాన్ని కూడా వద్దామండి. ఇప్పుడు మనం సంక్షేమంతో పాటు మౌలిక వస్తువులు కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదో తెలుసుకోవాలంటే రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, దవాఖానాలు కావచ్చు, అదే విధంగా విద్యకు సంబంధించినటువంటి స్కూల్స్, నవోదయ స్కూల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఐఐటి కందికి మేము ఇచ్చినటువంటి 2,500 కోట్ల రూపాయల వరకు ప్రతి దానికి నేను లెక్క చెప్పగలుగుతానండి. మీ యొక్క సొంత నిధులతో రాష్ట్రం కలెక్ట్ చేసిన కేవలం ట్యాక్స్లతో మీరు కట్టింది ఏంది చెప్పండి? ఇచ్చింది పథకం ఏంది చెప్పండి? మీరు ఏది చెప్పలేరు. నేను 100% చెప్పగలుగుతా. సర్పంచ్ ఎలక్షన్ విషయానికి వచ్చింది కాబట్టి సర్పంచ్ విషయాల గురించి మాట్లాడతా. సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క పథకం సర్పంచ్ ఒక గ్రామంలో అభివృద్ధి చేసినటువంటి ప్రతి ఒక్క పనికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే దానికి కావాల్సిన డేటా, కావాల్సిన ప్రొసీడర్ ఫాలో కాకుండా అడ్డం పడి ఆ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సర్పంచ్ల అకౌంట్ లో పడకుండా ఆ సర్పంచ్లకు ఇచ్చినటువంటి స్మార్ట్ కీని దొంగిలించి ఆ డబ్బును మీరు మార్చి వేరే పథకాలకు వాడుకున్న మాట కూడా వాస్తవమే. ఇదంతా కొన్ని 100 సార్లు అంటే అక్కడ కాదండి, కేంద్రం ఇచ్చే నిధులు మరి కేంద్రానికి మానిటరింగ్ చేసే బాధ్యత ఉంటుందా? ఒక్కరోజు రవి గారు ఇక్కడ కాదు, రవి గారు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నప్పుడు సర్పంచ్లకి గ్రామాలకు సంబంధించి కేంద్ర నిధులు వస్తాయనే విషయం అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ ఆ నిధులు రిలీజ్ చేస్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి అందనప్పుడు మరి ఆ మానిటరింగ్ చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ఖచ్చితంగా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు సర్పంచ్ అకౌంట్లకి అయితే డబ్బులు పడతాయో దానికి చెక్ పవర్, ఇంతకుముందు వాళ్ళు చెక్కులు కాకుండా ఒక స్మార్ట్ కీ అని పెట్టినాడు.
ఆ స్మార్ట్ కీలో జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు సర్పంచ్లు ఇద్దరు కలిసి ఆ స్మార్ట్ కీ ఉంటది అనమాట. అయితే సర్పంచ్ల దగ్గర నుంచి ఆ స్మార్ట్ కీ దగ్గర దొంగిలించి దాదాపు 12,000 కోట్ల రూపాయలు మళ్లించేసారు. వేరే వేరే అవసరాల కోసం మళ్లించుకోరు, అప్పులు కట్టుకోవడానికో లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్టులలో డబ్బులు కమిషన్ల కాంట్రాక్టర్లకు ఇవ్వడానికో మళ్లించేసుకున్నారు. మళ్లించేసుకొని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు అదే డబ్బు కానీ కరెక్ట్ గా సర్పంచ్లకు వెళ్ళింటే, సర్పంచ్ల అకౌంట్ పడి పోయింటే సర్పంచ్ల ఆత్మహత్యలు జరిగేవి కాదు. సర్పంచ్ల 79 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. శ్రవంతి గారు మీరు గుర్తుపెట్టుకోండి. అదే అడుగుతుంటే ఇప్పుడు అది కేంద్రం తప్ప రాష్ట్రం తప్ప అనేది పక్కన పెడితే సామాన్యులు బలైపోతున్నారు. మొబైల్ లో రెడీ ఉంటాయి. ఎప్పుడు ఆ డాటా మొత్తం మీకు ఇవ్వగలుగుతా నేను. ఆ డాటా ప్రతి ఒక్క సర్పంచ్ ఏ విధంగా చనిపోయాడు, దేనికి చనిపోయాడు. ఒక సర్పంచ్ అయితే తను కట్టిన శ్మశాన వాటికలోనే తనదే తొలి దహనం జరిగింది. అంటే దారుణమైన పరిస్థితిలో ఉండే మీ హయాంలో సరే ఇక మేము చెప్పుకుంటూ పోతే ఇక మా బాధలు మాకు మేము ప్రచారం చేసుకోలేక సర్పంచ్ ఎలక్షన్ లో వెనుకబడ్డాం. కానీ మీరు చెప్తా, ఇంతకుముందు ప్రచారం గురించి మాట్లాడేది కాబట్టి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 10 సంవత్సరాలు కాకుండానే కేవలం 9.5 సంవత్సరాలకే దశాబ్ది ఉత్సవాలు అని చెప్పేసి చేసుకున్న చరిత్ర మీది కాదా? మీరు చేసుకోలేదా? ఒక్కసారి ఒక్కొక్క దశాబ్ది ఒక్కొక్క జిల్లాలో దశాబ్ది ఉత్సవం చేయడానికి ఒక్కొక్క జిల్లాలో ఒకసారి వినండి శ్రవంతి గారు, ఒకసారి వినండి. అంటే ఆ టైంలో మిమ్మల్ని అంటే పెద్దగా చర్చా కార్యక్రమం మళ్ళీ డిబేట్ అవుతుంది. ఒక నిమిషం లక్ష్మణ్ గారు వాయిస్ కూడా తీసుకుందాం. ఒక నిమిషం కంక్లూడ్ చేద్దరు. ప్రతి ఒక చిన్న పాయింట్ దశాబ్ది ఉత్సవాల కోసం అని ప్రతి జిల్లాలో వీళ్ళు ఎక్కడ కూడా కనీసం 25 కోట్లకు తక్కువగా ఖర్చు చేయలేదు. అండ్ ఐఎన్పిఆర్ కింద మీకు ఆర్టీఐ ఇప్పుడు కూడా ఆర్టీఐ వేయండి వస్తుంది మీకు. దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎంత ఖర్చు చేసిరు? దాదాపు 1,500 కోట్ల రూపాయలు కేవలం ఐఎన్పిఆర్ కింద మీరు ఖర్చు చేశారు ఒక సంవత్సరం మొత్తంలో. అది బడ్జెట్ కాకుండా ఐఎన్పిఆర్ కి మీరు కేటాయించే బడ్జెట్ కాకుండా ఖర్చు చేసే డబ్బులంతా ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. లక్ష్మణ్ గారు అంటే ఒక నిమిషం సుమిత్ర గారు వస్తారు మళ్ళీ వస్తారు. ఒక నిమిషం లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుందాం, ఇందాక నేను తీసుకోలేదు. లక్ష్మణ్ గారు నిజంగా ప్రజల సమస్యలు ఎంతవరకు క్యాష్ చేసుకుంటున్నాయి? ఇంకా క్యాష్ రాజకీయాలు నడుస్తున్నాయా? క్యాష్ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి కదా, ఎక్కడ ఆగవు కదా. అది ఏ ప్రభుత్వం నడుస్తూనే ఉంటాయి. అంటే కాదు ఈ స్థాయిలో ఇంకా పంచాయతీలకు కూడా కొంతమంది ఇప్పుడు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మానేసి పెద్ద పెద్ద జాబులు శాలరీలు వచ్చే వాళ్ళు కూడా మానేసి